హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాండమ్ బాల్స్. జూన్ 2న వరల్డ్ కప్ టోర్నీ ప్రారంభం కానుంది. అమెరికా, వెస్టిండీస్లో మ్యాచ్లు జరగనున్నాయి. టోర్నమెంట్ కోసం ఇప్పటికే అన్ని దేశాలు టీమ్స్ సెలెక్ట్ చేశాయి. బీసీసీఐ సెలక్షన్ కమిటీ 15 మెంబర్స్ ఇండియన్ స్క్వాడ్ను ఎంపిక చేసింది. అయితే ఇందుకు ఐపీఎల్ పర్ఫార్మెన్స్ను సెలెక్టర్లు పెద్దగా పట్టించుకోలేదు. మంచి బ్యాలెన్స్ టీంను సెలెక్ట్ చేశారు. అయితే వీరిలో ముగ్గురిపై మాత్రం భారీ అంచనాలు ఉన్నాయి. టీమిండియా క్రికెటర్లలో ముగ్గురు ప్లేయర్లు గేమ్ చేంజర్స్గా కనిపిస్తున్నారు. తమదైన రోజున వీరు మ్యాచ్ను ఒంటిచేతితో గెలిపించగలరు. ఎన్నోసార్లు ఒత్తిడిలో సక్సెస్ అయ్యి జట్టుకు మంచి విజయాలను అందించారు. ప్లేయింగ్ 11లో ఈ ముగ్గురు ఉంటే జట్టు గెలుపు అవకాశాలు మరింత పెరుగుతాయి. వారు ఎవరో కాదు. ఓపెనర్ యశస్వి జైస్వాల్, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, వికెట్ కీపింగ్ బ్యాటర్ రిషబ్ పంత్. యశస్వి జైస్వాల్ చిన్న వయసులోనే జాతీయ జట్టుకు ఎంపికైన యశస్వి జైస్వాల్ కెరీర్ ప్రారంభం నుంచి తనదైన దూకుడు బ్యాటింగ్తో పెద్ద ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. టెస్టులు, వన్డేల్లో మంచి బ్యాటింగ్ యావరేజ్ అతని సొంతం. ప్రత్యర్థి జట్లకు భారత్ భారీ లక్ష్యాలను నిర్దేశించాలంటే ఫైనల్ 11లో జైస్వాల్ ఖచ్చితంగా ఉండాల్సిందే. టోర్నీలో అతడు కెప్టెన్ రోహిత్తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు. హార్దిక్ పాండ్యా ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్లో హార్దిక్ పాండ్యా పెద్దగా ఫాన్లో లేడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్గా, ప్లేయర్గా సక్సెస్ కాలేదు. కానీ బీసీసీఐ సెలెక్టర్లు మాత్రం టీ20 వరల్డ్ కప్లో ప్రధాన ఆల్రౌండర్గా హార్దిక్కే అవకాశం ఇచ్చారు. ఎందుకంటే అటు బ్యాట్తో, ఇటు బాల్తో బెస్ట్ పర్ఫార్మెన్స్ చేయగల సత్తా అతడి సొంతం. టీ20 ప్రపంచకప్లో మంచి ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్తో ఐపీఎల్ ఫెయిల్యూర్ను పాండ్యా మర్చిపోయేలా చేస్తాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఒక్కసారి ఫాన్లోకి వస్తే అతన్ని ఆపడం ప్రత్యర్థులకు చాలా కష్టం అవుతుంది. రిషబ్ పంత్ 2 ఏళ్ల తర్వాత పంత్ జాతీయ జట్టులోకి తిరిగి వస్తున్నాడు. భారీ యాక్సిడెంట్ తర్వాత కోలుకొని ఫిట్నెస్ సాధించిన ఈ యంగ్స్టర్ ఇండియన్ క్రికెట్లో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న పంత్ ఈ తరం మ్యాచ్ విన్నర్. టీమిండియాలో అతడు లేని లోటు చాలాసార్లు కనిపించింది. పంత్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆడిన ప్రతిసారీ భారత్ గెలుస్తుందని ఫ్యాన్స్ నమ్ముతారు. గతంలో ఎన్నోసార్లు దీన్ని నిజం చేసి చూపించాడు కూడా. చాలా గ్యాప్ తర్వాత నేషనల్ టీంకు రీఎంట్రీ ఇవ్వనున్న ఈ వికెట్ కీపింగ్ బ్యాటర్ టీ20 ప్రపంచ కప్ 2024లో భారత్కు ఒక గేమ్ చేంజర్ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి మరిన్ని టీ20 వరల్డ్ కప్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్.